RTI Live News. Ask for right. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ వేడుకల్లో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా పలాస ఎంపీపీ ప్రతినిధి వంగసాయి ఎంపీపీ మాట్లాడుతూ జనాల గుండెల్లో నిలిచిపోయిన మహనీయుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రోజు పిల్లలు చదువుకుంటున్నారంటే ఆయన పెట్టే ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా బాగులేకపోతే 108, 104 వాహనాలు పెట్టిన మహనీయులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆశయాలు వైఎస్ఆర్ ఆశయాలు వర్ధిల్లాలి 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 అన్నా రండి కార్యక్రమం రండి రాయండి రాయండి సిపిఐలు ఎందులేటని రాజశేఖర్ కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అంతమంది వైఎస్ఆర్ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాయకులు పుడుతుంటారు, వస్తుంటారు, పరిపాలిస్తుంటారు, పోతుంటారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం చనిపోయి ఇన్ని రోజులైనప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో అలాగా స్థిరస్థాయిగా నిలిచిపోయినారు. ఎందుకంటే ఈరోజు పేద పిల్లలు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తెచ్చినటువంటి సంస్కరణలు ఆయన తాలూకు చొరవతోనే ఈ రోజు చాలా మంది ఉన్నత స్థానంలో నిలిచారు. అలాగే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాడు సైతం కోటీశ్వరుడి పక్కన వైద్యం చేసుకుంటున్నాడంటే ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం పెట్టి మరి పేద ప్రజలకి ఈరోజు ప్రతి వైద్యము దగ్గరికి తీసుకున్నటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఇదే కాకుండా గ్రామాల్లో వైద్యం అందించడానికి 104, గ్రామంలో ప్రజలు ఎవరైనా సరే బాగోలేదన్నప్పుడు 108 ద్వారా హాస్పిటల్ చేర్పించి మంచి వైద్యం అందించినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. అది కాకుండా ఇంకా ఇంటింటికి రేషన్ కార్డులు ప్రతి ఒడి అడిగినోడి కల్లా ఇల్లు ఇచ్చి పేద ప్రజలకి నిజమైనటువంటి దేవుడిగా నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ భూమి ఉన్నంత కాలం కూడా ప్రజల మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుని ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం వర్గాలకి నేను ఒక హితవు చెప్పదలుచుకున్నాను. మీరు గెలిచారు, ఏ విధంగా గెలిపినా గెలిపేని, కానీ వైఎస్ఆర్ విగ్రహాలు బద్దలు కొట్టడం అనేది మీరు ప్రజల్లో మరి కొంచెం చులకన భావన అవుతారు తప్ప వైఎస్ఆర్ విగ్రహాలు కాల్చడం అనేది, లేకపోతే వైఎస్ఆర్ వర్గాల మీద దాడి చేయడం అనేది, ప్రజాస్వామ్యం మీద దాడి చేయడం అనే ఈ సందర్భంగా తెలియజేస్తూ పరిపాలించడానికి మీకు అవకాశం వచ్చింది కాబట్టి సుపరిపాలన అందించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, లేకపోతే ఏ కార్యకర్తకు గాని ఎక్కడ గాని ఏమైనా చిన్న ఇబ్బందులు జరిగితే పార్టీ అండగా ఉండి పోరాటానికి సిద్ధపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తి, ఆయన వ్యక్తి కాదు. ఆయన ప్రతి ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశ హృదయాల్లో కూడా నిలుస్తున్నటువంటి ఒక ఆశా జ్యోతి.
నిజంగా ఆత్మస్వరూపి. ఎందుకనంటే పేదవాడి గుండె చప్పుడు రాజశేఖర్ రెడ్డి, పేదవాడి విద్యా ఆశయం రాజశేఖర్ రెడ్డి, పేదవాడి యొక్క సర్వస్వం కూడా చెప్పుకోవాలంటే రాజశేఖర్ రెడ్డి, రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి. అంతకంటే ఎక్కువ నేను చెప్పాలని అనుకోలేదు. దయచేసి నన్ను